నీ కనబడట్లేదు ఈవిడికి. అది ఒక ఎత్తు. కనబడకపోవడం అంటే పాపం ఆవిడ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది తప్పించి సరిగ్గా అవగాహన లేదు కాబట్టి అనుకోవచ్చు. ఇంకోటి 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. కాంగ్రెస్ జీవితంలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? 50 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు. అవన్నీ మీకు తెలియదు. సరే పోనీ అవన్నీ తెలియదు అనుకోవచ్చు. కానీ రాష్ట్రానికి సంబంధించి 10 పైసలు ఇవ్వకుండా ఉన్న కాంగ్రెస్ తరపున మిగతా వాళ్ళని నిలదీస్తున్నాను నేను అంటే బ్యాలెన్స్ చేస్తున్నాను అనుకుంటూ కాంగ్రెస్ పాపాలను, ఎందుకని నేను అంటోంది కాంగ్రెస్ పాపాలని కడిగి ఆ నీళ్లు ఎదురోళ్ళ మీద పోయడం ఓ రకంగా చేతబడి చేస్తుంది అనమాట మిగతా వాళ్ళ మీద. అంతకు మించి వెళ్ళా. చంద్రబాబు గారిని వెనకేసుకొస్తున్నారా ఆమె? అంటే 10 ఏళ్ళు పోరాడారు ఆమె అన్న మాట ఇందాక అందులో వినిపించింది. అందుకే పోరాడారు అంటే, పోరాడడం అంటే ఒక రకంగా అది పాజిటివ్ వర్డే. 10 ఏళ్ళు ఏం చేశారు, మీరు ఏం తెచ్చారు, ఏం సాధించారు, ఏం పీకారు అంటే అది నెగిటివ్. అది జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు. ఈయనేమో 10 ఏళ్ళు పోరాడాడు, ఈయన వాళ్ళు కూడా అవ్వలేదు అంటున్నారు. అంటే ఏంటి పోరాటం కంటిన్యూ వీళ్ళు కూడా? ఇక్కడ ప్రాక్టికల్గా కాంగ్రెస్కు ఉన్న దౌర్భాగ్యకరమైనటువంటి పాయింటే ఆవిడ కూడా చేస్తుంది. లేదా ఈవిడికి నాలెడ్జి శూన్యం అనడానికి